మీ బంధువుల్ని సాక్షాత్తు శ్రీవారి దగ్గర ఆడ యొక్క పదవుల్లో నియమింపజేసుకొని అక్కడి నుంచి భారీ ఎత్తున శ్రీవారి పేరుతో దోపిడీ చేసిన సాహసం చేశారంటే మిమ్మల్ని ఏమనాలని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమం ఒక్కసారి చూస్తే 1600 కోట్ల రూపాయలకి గత ఎన్నికల ముందు సివిల్ వర్క్లు చేశారు. 1600 కోట్ల రూపాయలు శ్రీవారి ధనాన్ని లూటీ చేసి సివిల్ వర్కులు గతంలో ఎప్పుడైనా జరిగాయి? ఎంత బరి తెగింపు! మళ్ళా బరి తెగించి మాట్లాడతారు. మళ్ళా ఈరోజు ధర్మారెడ్డి కొన్ని విషయాలు చెప్తూ ఏదైతే అక్కడ జరిగిన దానిపైన అక్కడ ఎవరైతే చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారో పైవారు చెప్పిన ఆదేశాల మేరకు కొన్ని జరిగాయని ఆయన ఒప్పుకుంటా ఉన్నారు ఈరోజు విచారణలో. కానీ మీరు తగుదనమ్మా అని మాట్లాడడం. నిన్న చూస్తే కరుణాకర్ రెడ్డి ఏ విధంగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా ఏదైతే కులాలని మతాలని కూడా ఆస్వాదిస్తూ నిన్న బ్రాహ్మణుల విషయంలో టీటీడీ చైర్మన్ పైన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలను కూడా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీ పైన జరిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు. అలా కాకుండా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చిత్రీకరించే దీన్ని కరుణాకర్ రెడ్డి నిన్న అక్కడ పనిచేసే కొంతమంది బ్రాహ్మణుల విషయంలో కూడా ఏదో జరిగిపోతా ఉండే విధంగా అపోహలు సృష్టిస్తున్న కరుణాకర్ రెడ్డి ఇకనైనా నీ యొక్క చేష్టలు మానుకో. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి సన్నిధిలో 2 పర్యాలు టీటీడీ చైర్మన్గా పనిచేశావు. అదేవిధంగా అక్కడ జరిగిన అవకతవకలపైన దీనిలపైన ఏదైనా ఉంటే విచారణకు సహకరించండి తప్ప ఈ విధంగా చనిపోయిన మరుక్షణమే హత్య చేసిన మరుక్షణమే అది ఆత్మహత్యగా చిత్రీకరించేదానికి మీ యొక్క సొంత పత్రిక సొంత పేపరు ఏ విధంగా కథనాలు ప్రచురించాయో అందరూ చూస్తూ ఉన్నారు. మీరు చేసిన 5 సంవత్సరాల్లో చేసిన హిందూ వ్యతిరేక నిర్ణయాలు, హిందూ దేవాలయాలపైన ఉగ్ర దాడికి పాల్పడ్డారు మీరు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు కూడా జరగాల ఈ మారిగా భగవంతునితో పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు ఉండిలో సొమ్ములేస్తారు. దేవుని దగ్గర కోరికలు కోరుకొని అవి నెరవేరిన వెంటనే స్వామివారికి ఉండిలో కానుకలు వేసేది అనాదిగా వస్తూ ఉన్న ఆచారం. అలాంటి ఉండికే కన్నం వేసి ఈ పొద్దు సాక్షులు లేకుండా మిగతా సాక్షులు